మరి ముందుగా ప్రకటించిన రీతిగా అంటే గ్రూప్స్లో పోస్ట్ చేశాం. ఈ దినం ఆదికాండము 45వ అధ్యాయం మొదటి 15 వచనాలను ధ్యానం చేయడానికి మరి సిద్ధం చేయడం జరిగినది. ముందుగా తెలియచేసిన ఉద్దేశం ఏంటి అంటే, వీలైతే మీరు కూడా ఒకసారి చదువుకుని వస్తారని. ఇఫ్ యు గెట్ టైం, వచ్చే ముందు కొంచెం ఎట్లాగూ వివరణలు వస్తాయి అని ఒక ఐడియా ఉండడానికి మీకును అవకాశం మరి దొరుకులాగున ఇవ్వడము జరిగినది. రెండవది, ఏదో అప్పటికప్పుడు ఎక్స్టెంపోరింగ్ అంటే ఆశువుగా దేవుని వాక్యం ప్రకటించకుండా బేసిన్ ఆన్ ద స్క్రిప్చర్స్, రెడ్ స్క్రిప్చర్స్, చదివిన వాక్య భాగము ఆధారముగా చేసుకొని వాక్యము ప్రకటించడానికి, అంటే ఆశువుగా మాట్లాడడం ఎక్స్టెంపోరింగ్ అంటాం. అలా కాకుండా దేవుని యొక్క వాక్యం, ద రెడ్ స్క్రిప్చర్, దానిని ఆధారం చేసుకొని మాట్లాడుటకు ఈ ఏర్పాటు జరుగుతూ ఉన్నది. సాధారణంగా బ్యాప్టిస్ట్ సంఘాల్లో ముందుగానే చదవడం జరుగుతూ ఉంటుంది వాక్య భాగాన్ని. ఈ చదవబడినటువంటి వాక్య భాగం మీద ఒక స్మాల్ థీమ్, దీని ఎక్స్పోజిషన్స్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ ఏ స్మాల్ థీమ్. ఏమిటి అని మనం చూసినట్లయితే, రియలైజ్డ్ డ్రీమ్, తెలుగులో ఫలించిన కళ అని అనుకున్నాం, స్వప్నము అని అనుకున్నాం. స్వప్నం సహజంగా when a person is in deep sleep, మంచి నిద్రలో ఉన్నప్పుడు స్వప్నం వస్తుంది. when a person is in semi conscious, అంటే సగం నిద్ర, కోడి నిద్ర అంటాం, సగం నిద్ర ఉన్నప్పుడు వచ్చేది దర్శనం. when a person is in semi conscious, అంటే the person can interact. దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉంటే జవాబు కూడా ఇవ్వడానికి వీలుగా ఉన్న దానిని దర్శనం అంటాం. ఒక మంచి బాగా రిలాక్స్డ్ స్లీప్, అలసిపోయి, ఒక విధంగా చెప్పాలంటే అలసిపోయిన వాళ్ళు బాగానే నిద్రపోతారు. అలాంటప్పుడు వచ్చేటువంటిది కళ లేక స్వప్నం. కాబట్టి అనేక నిర్వచనాలు ఉన్నాయి. మరి సెక్యులర్ డెఫినేషన్ ఏంటంటే, సక్సెషన్ ఆఫ్ ఇమేజెస్, ఐడియాస్, ఎమోషన్స్ అండ్ సెన్సేషన్స్ దట్ అక్కర్ ఇన్వాలంటరీలీ in the mind during certain stages of sleep. స్లీప్లో, నిద్రలో, కొంచెం లోతైన నిద్రలో మనకు కలిగేటువంటి లేక మైండ్లోకి వచ్చేటువంటి ఇమేజెస్ మొదలగు నవి అని మనము భావిస్తాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ పేరు వినుంటారు సైకాలజీలో. అంటే ఈయన సైకో అనాలిసిస్ మీద కొంత సిద్ధాంతాలను ప్రపోజ్ చేశాడు. క్రిటికల్గానే చేశాడు, కొందరిని విమర్శిస్తూ చేశాడు. ఈయన కూడా ఈ స్వప్నాల గురించి మాట్లాడుతూ, మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ డీపెస్ట్ డిజైర్స్ అండ్ యాంగ్జైటీస్,
డీపెస్ట్ డిజైర్స్ అండ్ మేనిఫెస్టేషన్స్, ఈయన సహజంగా ఆయన చెప్పేది ఏంటంటే విచ్ వర్ సప్రెస్డ్, అవి అణిచివేయబడినటువంటి వాటి లేక ఆశలు, కోరికలు, ఇవన్నీ కూడా, లేక యాంగ్జైటీస్ దర్శనంలో అవి బయటకు వస్తాయి అని అంటారు. కాబట్టి స్వప్నములు, కళలు మరి వివిధ రీతులుగా అర్థం చేసుకోవడం మనకు తెలిసినటువంటి విషయమే. ఆదికాండము అనే గ్రంథము కొంచెం స్వప్నాలు ఉంటాయి. ఆదికాండ గ్రంథంలో ఈ స్వప్నాలను ఇక చాలామంది దీనిని కార్యసాధన కొరకు అవసరం అని అంటారు. ఏ డ్రీమ్. మనకు అమెరికాలో సివిల్ రైట్స్ మూమెంట్ అంటే పౌర హక్కుల పోరాటములలో గట్టిగా పోరాడిన ఒక బ్యాప్టిస్ట్ పాస్టర్ ఉన్నాడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. హీ వాజ్ ఏ పాస్టర్. ఆయన ఒక బ్యాప్టిస్ట్ కాపరి. ఆయన ఉద్యమాన్ని నడుపుతూ ఆయన ఒక డ్రీమ్ను గురించి చెప్తాడు. ఆ డ్రీమ్ అన్ అమెరికన్ డ్రీమ్ అని అంటారు. ఈయన మరి ఒక మాట చెప్తాడు, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏ పాస్టర్, వాస్తవంగా నల్లజాతీయుడు, బ్యాప్టిస్ట్ పాస్టర్. అంతేకాదు పాస్టర్ల సమాజానికి, సంఘానికి అధ్యక్షుడు కూడా. ఈ నల్లజాతి సంబంధించినటువంటి పాస్టర్లకు ఆయన ఫెడరేషన్కు అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయన తన ఉద్యమాన్ని గురించి తెలియజేస్తూ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే ఆన్ ద రెడ్ హిల్స్ ఆఫ్ జార్జియా sons of farmer slaves and sons of farmer slave owners will be able to sit down at the table of brotherhood. Farmer slaves, గత బానిసల పిల్లలు, బానిస యజమానుల పిల్లలు సహోదరత్వం కలిగి ఒకే బల యొద్ద సహవాసం కలిగి ఉంటారని నేను కలలు గంటున్నాను అని అంటాడు. లేటర్ హీ వాజ్ అసాసినేటెడ్. అది మీకు తెలిసినదే. ఎప్పుడైనా వీలుంటే ఆయన బయోగ్రఫీ చూడండి. ఆయన ప్రసంగాల సంపుటి కూడా ఉంటుంది. దానిలో ఒకటి అమెరికన్ డ్రీమ్ అని ఉంటుంది. పెద్ద స్పీచ్, చాలా గట్టిది, బలమైనటువంటిది. ఆయన అన్నటువంటి మాట, ఒక దినమున జార్జియాలో ఉన్న రెడ్ హిల్స్ మీద ఫార్మర్ అంటే క్రితపు లేక గతపు బానిసత్వం రద్దు చేశారు, ఓకే, కానీ ఆ మనసులో నుండి అది పోలేదు. నేను కూడా సౌత్ ఆఫ్రికా దర్శించాను 2 సంవత్సరాల క్రితం. దర్శిస్తే అక్కడ కొన్ని సెమినార్స్ అటెండ్ అయ్యాను ఈ వివక్ష మీదని. పోరాటం జరిగింది. నెల్సన్ మండేలా పోరాటం చేశాడు కానీ అక్కడ ఆ వివక్ష అనేది పోలేదు. నేను వెళ్ళినటువంటి స్టెల్లన్బోష్ అనే యూనివర్సిటీలో నేను ఉన్నాను. అక్కడ ఒక పేపర్ కూడా ప్రజెంట్ చేశాను స్టెల్లన్బోష్ యూనివర్సిటీలో. అక్కడ రూఫ్ టాప్స్ అన్నీ వైట్గా ఉన్నాయి. అది ఏంటి, తెల్లవాళ్ళు ఉండే ప్రాంతం అని వాళ్ళకు వాళ్ళే మరి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. మీరు విమానంలో కిందకి ల్యాండ్ అవుతూ ఉంటే స్టెల్లన్బోష్లో రూఫ్ టాప్స్ అన్నీ తెల్లగా ఉంటాయి. సో వైట్ పీపుల్ లివ్ హియర్. ఈ వివక్ష ఉంటున్న సమయంలో
మరి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నటువంటి మాట. బానిసల పిల్లలు, బానిస యజమానుల పిల్లలు సహోదరత్వం కలిగి జీవిస్తారు, ఇక్కడ ఆడుకుంటారు, ఈ టేబుల్స్ మీద ఉంటారు అని మరి ఇది నా కళ అంటాడు. ఇక్కడ యోసేపు కళను కూడా మనము చూడవచ్చు. యోసేపు కూడా కలగంటాడు. ఈ కళలను మనం గమనించినట్లయితే 42వ అధ్యాయం ఆదికాండం 42వ అధ్యాయములో మరి మనము గమనించినప్పుడు ఇక్కడ కళలు కనబడతాయి. ఈ 42వ అధ్యాయంలో ఇక్కడ 6వ వచనం అక్కడి నుండి చూసినట్లయితే ఈ రియలైజ్డ్ అంటే అంతకుముందు కళ వారికి చెప్తాడు, నేను ఒక దీనిగా ఉండబోతూ ఉన్నాను, ఒక పనగా ఉండబోతూ ఉన్నాను, మీరందరూ సహోదరులందరూ పనలుగా ఉంటూ నా దగ్గర మీరు ఉంటారు అనేటువంటి విషయాన్ని మొదటిగా తన కళను తెలియజేస్తాడు. అది కీలకమైనటువంటి విషయం. ఆ విషయాలు తెలియజేశాక వారు సోదరుడి మీద పెద్ద అసూయ ద్వేషాలు పెట్టుకుంటారు. నువ్వేమో నాయకుడివి, మేము మీ చుట్టూ ఉండేవాళ్ళమా అని వారు ద్వేషం పెట్టుకుంటారు. నువ్వేం మనగాడివా, నీ మీద మేము ఆధారపడి జీవిస్తామా అనేటువంటి విషయం. ఉదాహరణకి 37వ అధ్యాయం చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం మనము దీనిలో మనం చూసినట్లయితే అంటాడు 5వ వచనం నుండి, యోసేపు ఒక కలకని 37:5 యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పాను. ఇది ఒక కళ. నా పన అది రాయల్గా ఉన్నది, మీరు మీ పనలు సాష్టాంగపడుతున్నాయి చుట్టూ. అంటే చేలు మరి చొప్పను కోసాక గూడేసేటప్పుడు అట్టాగే చేస్తారు. సెంటర్లో ఒక పనను పెట్టి దాని మీద అన్నీ కూడా కొంచెం స్లాంట్గా ఆనిచ్చి ఒక గూడులాగా పెట్టేస్తారు పొలంలో. తర్వాత ఎప్పుడో బండ్లతో తోలుకుంటారు. ఈ ఇమేజ్ నాకు కళ వచ్చినదని యోసేపు ఇక్కడ చెప్తున్నాడు, నాకు ఇలా కళ వచ్చినది అని. ఇది వాళ్ళు కక్ష పెంచుకున్నారు. మనగాడువా యోసేపు, నువ్వు పెద్ద మనగాడులాగా నిలబడి ఉంటే మేమంతా సాష్టాంగ పడతామా, మీ మీద ఆధారపడతామా, ఆనుకొని ఉంటామా అని కక్ష చూపిస్తారు. కక్ష చూపి అమ్మేస్తారు. అమ్మేస్తే ఐగుప్తులో అమ్మబడతాడు. కొన్ని అధ్యాయాలు ఆ చరిత్ర కొనసాగుతూ ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు మనము చదవబడినటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే రియలైజేషన్ ఆఫ్ ద డ్రీమ్ అదే వాస్తవం అవుతూ ఉన్నది. ఏ డే విల్ కమ్, డ్రీమ్ విల్ బికమ్ ట్రూ.
అంతకాలం మనం ఓపిక పడతామా? అందువలన దర్శనాలు లేకపోతే ప్రజలు నశిస్తారు. వేర్ దేర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్ అంటారు. అంటే ఒక దర్శనం లేకపోతే మనుషులు ఏమీ సాధించలేరు అనేటువంటి మాట కనపడుతుంది. ఇక్కడ దర్శనం ఇచ్చిన దేవుడు యోసేపు స్వతహాగా నా అన్నల మీద నేను పెద్ద అధికారిని కావాలి అని తాను భావించలేదు, స్వతహాగా అనుకోలేదు. కానీ దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఈ కళ మనము గమనించినప్పుడు ఈ కళను తాను మరి విశ్వసించాడో ఎదురు చూస్తున్నాడో ఆనెస్ట్గా సోదరులకు చెప్పాడు. అంటే అమాయకంగా చెప్పాడు, వీళ్ళు నా మీద వ్యసనం పెట్టుకుంటారే, వీళ్ళు పెద్దవాళ్లే, నన్ను ఏం చేస్తారో ఏంటో అనే ఆ అభిప్రాయం ఆలోచించకుండా ఒక ఇన్నోసెంట్గా ఈ షేర్డ్ హిస్ డ్రీమ్. అది వారిలో కక్ష సాధింపునకు దారి తీసినది. ఒక విధంగా జలసి ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. జలసి, రకరకాల జలసీస్ ఉంటాయి. ప్రొఫెషనల్ జలసీ అంటాం కొన్నిసార్లు. ప్రొఫెషనల్ జలసీ. నేను డాక్టర్ ఆఫ్ థియాలజీ ఇంచుమించు 6 years పట్టింది సబ్మిషన్ అయిపోయి వైవా ఓసేకి వచ్చేసరికి. ఆ రోజున సీనియర్ ప్రొఫెసర్ వచ్చాడు, వాళ్ళని విమానంలోనే రప్పించారు. ఒక ఆయన మనకి తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయన ప్రశ్న వెంబడి ప్రశ్న ఊపిరాడకుండా వేస్తున్నాడు. అన్నిటికీ జవాబు చెప్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ, ముఖ్యంగా మలయాళీస్ ఎక్కువ ఉన్నారు. ఊరికనే వేస్తున్నాడు అన్నండి. అప్పుడు ఒక ప్రశ్నకు చివరిలోనే చెప్పడానికి లేచి నిలబడితే ఆ మోడరేటర్ అన్నాడు, ప్లీజ్ నో మోర్ క్వశ్చన్స్ అన్నాడు. సరే, ఆఖరి ప్రశ్నకు జవాబు నో మోర్ ఆన్సర్స్ అన్నాడు. అని నౌ ఐ డిక్లేర్ అన్నాడు. అంటే అనుకున్నాను, దెర్ ఈజ్ ప్రొఫెషనల్ జెలసీ, ఎట్లాగైనా ఆపాలి, ఇంకొక 1 year పొడిగించాలి అనేటువంటి ఒక దురభిప్రాయంతో ఉంటూ ఉన్నాడు. కానీ ఆ మోడరేటర్, ఐ నెవర్ మెట్ హిమ్ పర్సనల్లీ, ఆయన ఊరికనే కనిపెట్టి చివరకు అబ్రప్ట్గా ఆపేయించి డిక్లరేషన్ కూడా ఇచ్చేశాడు. అయిపోయాక లెటర్ కూడా ఇచ్చేశారు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని దర్శనం, దేవుడిచ్చేటువంటి కళ కూడా ఉంటుందేమో. మనం గలే కళలు కొన్నిసార్లు పగటి కళలు అంటాం. బియాండ్ అవర్ ఎబిలిటీ, మన సామర్థ్యానికి మించినటువంటి కళలు కూడా కంటామేమో తెలియదు. కానీ దేవుడు కళలు ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చినటువంటి కళలు అవి మనము అచీవ్ అవుతాం. బట్ వీ డు నాట్ నో అవర్ స్ట్రెంగ్త్స్. చాలామంది అనేది నో యువర్ స్ట్రెంగ్త్, నీ యొక్క బలము నీవు తెలుసుకో. కానీ మన బలాలు మనకు తెలియదు. వాట్ వీ కెన్ డూ, వాట్ వీ కెన్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ అచీవ్ దేవునికి తెలిసే ఉన్నది. ఇక్కడ 45వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోసేపు ఆయన మనమేమంటాం అమాయకునిగా he want to reconcile himself with his brothers. ఎవరైతే మరి అసూయపరులుగా ఉన్నారో, ఎవరైతే ఈయన యొక్క క్షేమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారో,
వారితో రాజీ పడ్డం కాదు, సమాధాన పడ్డం. రాజీ అంటే కాంప్రమైజ్ అవుతుంది మరలా. హీ వాంట్ టు రికన్సైల్ హిమ్సెల్ఫ్ with his brothers, those who were jealous, acted jealously. సోదరుని మీద దుర్మార్గంగా కక్షతో, అసూయతో, ద్వేషంతో ప్రవర్తించిన వారితో ఆయన సమాధాన పడ్డానికి ఇష్టపడ్డాడు. ఇది సాధ్యమా ఇన్ ద లాంగ్ రన్? ఒక నాయకత్వమే అనుకోండి, వ్యక్తిత్వపు ఎదుగుదలే అనుకోండి. ఈజ్ ఇట్ అవర్ గోల్? దెబ్బకు దెబ్బ, కక్ష, నా టర్న్ వచ్చింది ఇప్పుడు నేను తేల్చుకుంటాను, లేక నా చేతికి నువ్వు దొరికావు ఇప్పుడు నువ్వు ఎంత జేలుస్తాను అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వపు ఎదుగుదలలో అది మంచిది కాదు, అది క్షేమదాయకము కాదు. ఇక్కడ అంటాడు యోసేపు, ఆ డైలాగ్స్ కానీ అక్కడ వ్రాయబడిన నరేటివ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే సమాధాన పడదాం. వాట్ ఈస్ దే? సమాధాన పడతాం. వారు నా దగ్గరికే వస్తున్నారు కదా, ఈ హయ్యర్ లెవెల్లో ఉండేవాళ్ళు ఇట్లాంటి విషయాలు మనసులో ఉంటే వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే పని మీద వెళ్ళినప్పుడు బయట కూర్చోబెడతారు, లోపల ఏమన్నా చేస్తారంటే ఏమీ ఉండదు, ముచ్చట్లాడుకుంటా కూర్చుంటారు. ఏమన్నా ఒకటి కూర్చోబెట్టుకుని కథలు చెప్పుకుంటా కూర్చొని దే ఎగ్జామిన్ ద పేషెన్స్. ఎంతసేపు చూస్తాడు, చూద్దాం, నాతో పని ఉండి వచ్చాడు కదా, ఏడిపిద్దాం. ఇవి కొన్ని పనికిమాలిన టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. ఇక్కడ యోసేపు విషయము మనము గమనించినట్లయితే తన సోదరులు తన యొద్దకు రావడం సంభవించినప్పుడు ఈ 45వ అధ్యాయము త్వరగా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మొదటిగా తన్ను తాను అణుచుకొన జాలక, he want to hide his feelings. తన యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, ప్రేమతో కూడినటువంటి ఎమోషన్స్ను మొదటగా అణుచుకున్నాడు. ప్రేమతో కూడిన ఎమోషన్స్. నేనంటే బాగా అసూయపడి కక్ష సాధించిన ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి నా అచీవ్మెంట్స్ అయిపోయాక స్వీట్ తీసుకొని వెళ్ళాను. ఆయన బాగా నాకు కాలు అడ్డం పెట్టి అడ్డం పడ్డాడు. స్వీట్ తీసుకొని వెళ్ళాను. తీసుకుని వెళ్ళి ఆయనకు స్వీట్ ఇచ్చాను. ఇచ్చి, సార్ చాలా మేలు చేశారు మీకు అన్న. నేను మేలు చేశానా నీకు అన్నాడు. అవునండి, చాలా వందనాలు అన్నాడు. అసలు మీరేనండి, మీ వ్యక్తిత్వం నాకు మాదిరి అన్నాను. అంటే ఆయన అన్నాడు, అసలు నాలో ఏమైనా మంచి చూసావా నువ్వు అన్నాడు. యు ఆర్ సో ట్రూ. నాలో ఏదైనా మంచి చూసావా? ఒకవేళ చూస్తే నువ్వు ధన్యుడివి అని అన్నాడు. సంతోషపడి నమస్కారం పెట్టి, మేలు అయినా ఏదైనా నాకు మేలు జరిగింది సార్, అందుకని నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాను. సో కొన్నిసార్లు అసూయ సిగ్గుపడతారు. మనకు కీడు చేసిన వారితో మనం ప్రేమ కలిగి ఉన్నందువలన వారు సిగ్గుపడతారు, అది ఖాయం. ఇక్కడ
యథార్థమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన గాయపరచడానికి, అమ్మివేయడానికి, లేక వదిలించుకోవడానికి ప్రయత్నం చేసిన సోదరులు కనపడగానే దుఃఖంతో నిండిపోయాడు. కాబట్టి తాను అంచుకుంటున్నాడు. 43 అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 43 ఒక విధంగా 30వ వచనం చూసినట్లయితే, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను. అంటే ఇక ఆపుకోలేకపోయాడు తమ్ముడిని చూసి. సో హీ వాజ్ ట్రయింగ్ టు హైడ్ హిజ్ ఫీలింగ్స్. అక్కడ అటెండెంట్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాడు, వాళ్ళందరినీ పంపించేయండి, త్వరగా పంపించేయండి. వీళ్ళ మీద ప్రేమ, వీళ్ళ మీద ఆ ప్రేమతో కూడినటువంటి దుఃఖం, సంతోషంతో కూడిన దుఃఖము. నా సోదరులు బ్రతికున్నారు ఈ కరువు దినాలు. దేవుడు వారిని ఇక్కడికి పంపాడు కాబట్టి నేను వారిని పోషించి బ్రతికించుకొనగలను ఈ కరువు దినాలు. అది సంతోషము మరియు ప్రేమతో కూడిన ఆప్యాయత. అందువలన అంటాడు, వారిని పంపించి వేయండి అనేటువంటి మాట అంటూ ఉన్నాడు. అంటే ఒక విధంగా ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ అకేషన్. మా కుటుంబ వ్యవహారం, ఐగుప్తులో ఉన్న ఫరోకు సంబంధించిన ఉద్యోగులారా, లేక నా దగ్గర హైరార్కీలో పనిచేయుచున్నటువంటి దిగువ స్థాయి ఉద్యోగులారా, మీరంతా వెళ్ళిపోండి. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ అఫైర్. మా కుటుంబానికి సంబంధించినది. ఇది దేవుని యొక్క సుదీర్ఘ ప్రణాళికకు సంబంధించినది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వాళ్ళను పంపించమని వెంటనే 2వ వచనంలో ఎలుగెత్తి ఏడ్వగా. ఎలుగెత్తి అంటే ఏడుపు ఆగలేదు. యేసు ప్రభు వారు కూడా లాజరు చనిపోయినప్పుడు ముందు ఆత్మలో మూలుగుచుండెను అనే మాట వాడతారు రచయిత యోహాను సువార్త 11వ అధ్యాయం. తన హృదయంలో మూలుగుతున్నాడు. ఒకసారిగా అవుట్ బర్స్టెడ్, కన్నీరు విడ్చెను, ఏడ్చెను అనేటువంటి మాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలుగెత్తి ఏల్చాను, ఒక్కసారిగా తన్నుకుని వచ్చినది ఈయనలో ఉన్నటువంటి దుఃఖాన్ని మనము గమనించవచ్చు. అది సహజంగానే లీక్ అయిపోయింది. ఎంత అందరినీ పంపించి మరి సోదరుల దగ్గర, అయా మీరు కీడు చేస్తే చేశారు కానీ దేవుడు నన్ను కాపాడాడు, మీకు అన్నం పెట్టగలను, లేకపోతే కరువులో చచ్చిపోతారు కదా, దేవుడు మిమ్మల్ని నా కాడికి తీసుకొచ్చాడు అనే అభిప్రాయం హృదయంలో పెట్టుకొని వారిని చూసి సహృదయముగా దుఃఖములో ఉన్నప్పుడు అందరిని పంపించినప్పటికీ ఎలుగెత్తి ఏడ్వగా ఎక్కడికి వెళ్ళిపోయినది? మనం ఇదే 45లోనే 16వ వచనం చూద్దాం. యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకు అతని సేవకులకు ఇష్టముగా ఉండెను. ఫరోకు ఆయన సేవకులకు ఇష్టముగా ఉండను. పోనీ యోసేపు మంచి నాయకుడు, ఆయనకి మనం బాధ్యతలు ఇచ్చాం, వాళ్ళ అన్నదమ్ములు వచ్చారా, సంతోషము. వీళ్ళు వచ్చారా, అక్కడి నుండి ఈజిప్షియన్స్ వచ్చారా, ఇశ్రాయేలీలు వచ్చారా, లేక యాకోబు సంతానం వచ్చారా అనేటువంటి, ఇంకా అంత పూర్తి కాలేదు యాకోబు సంతానం. తర్వాత అధ్యాయంలో అంటాడు 70 మంది వచ్చారు అనేటువంటి.
కొద్దిమందిగా సోదరులు ఆ స్థలానికి వచ్చారని విని మరి ఫరో ఇంటికి కూడా వినపడినట్లు మనము చూస్తాం. మనము తదుపరి వచనాలు త్వరగా చూసినట్లయితే ఆయన ష్రూడ్ క్వశ్చన్. అప్పుడు యోసేపు ఒకటి, హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. నేను యోసేపును, మీరెవరు అనుకుంటున్నారు? ఐగుప్తులో నేను ఒక అధికారిని అనుకుంటున్నారా? కాదు. ఆ రోజున నన్ను పడేశారు, గుంటలో గాయపరిచారు, అమ్మి వేశారు బానిసగా. నేను అదే యోసేపును, నా దగ్గరికే మీరు వచ్చారు అని ఆ మాట చెప్పి అంటున్నాడు, నా తండ్రి సంగతి చెప్పండి అయ్యా. అక్కడ మరి వెంటనే అడిగినటువంటి మాట, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా? భయపడ్డాడు యోసేపా. తండ్రికి అబద్ధం చెబితే ఏయో మృగాలు జీల్చేసినాయి అని రక్తం తడిచిన బట్టలు తీసుకెళ్ళి చూపించామే. ఆయన కూడా ఏడ్చి ఏడ్చి పాపం సర్దుకున్నాడే, చనిపోయాడు అనుకుని యోసేపు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నా తండ్రి బ్రతికున్నాడా? డైరెక్ట్ క్వశ్చన్ మనము చూస్తూ ఉన్నాం. ఒకటి, హీ డిస్క్లోజ్డ్ హిమ్సెల్ఫ్. నాలో ఏ కక్ష లేదు అనే విషయాన్ని తెలియజేశాడు. ఐ ఆమ్ నాట్ లైక్ యూ, ఐ ఆమ్ నాట్ లైక్ యూ. కొన్నిసార్లు మనకు దేవుడు వేరు వేరు అధికారాలు ఇస్తాడు. అధికారం ఎందుకు? కక్ష తీర్చుకోవడానికా? ఎవరినన్నా తొక్కేయడానికా? ఇంకెవరినన్నా మరి దాన్ని ఏమంటాం, బాధ పెట్టడానికా? నో, చేతనైనంత వరకు మేలు చేయడమే. ఆపర్చునిటీస్ రేర్లీ విల్ కమ్. పదాకలు మనమే రాజులం కాదు. రాచరికము దేవుడు సర్టన్ పీరియడ్ ఇస్తాడు మనకి, మన వృత్తులలో. కానీ ఆ సమయంలో దేవుడిచ్చిన అవకాశముగా భావించి చేతనైన మట్టుకు మన మంచితనమును ప్రజలు చూచులాగున మన మంచితనమును మనం ప్రదర్శింపవలసి ఉన్నది. when there is an occasion to help a person, ఒక వ్యక్తికి సహాయం చేసే అవకాశము, నీ వలన ఆ వ్యక్తి సహాయం పొందే అవకాశము వచ్చినప్పుడు, అతగాడు శత్రువు అయినా కూడా నీవు ప్రేమను, క్షమాపణను వ్యక్తము చేయవలసి ఉన్నది. అది దేవునికి ఇష్టం. మనల్ని ఒక స్థాయికి పెంచుచున్నది మహా గొప్ప ప్రేమ ప్రణాళికతో దేవుడు మనలను పెంచుతూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి నాకు తెలియక ఇటు పచ్చూరు మీద వచ్చే బస్సు ఎక్కాను హైదరాబాద్ నుండి, సెమీ లగ్జరీ, చాలా కాలం క్రితం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందులో ఎక్కిన వాళ్ళంతా తెలుగుదేశం నాయకులు. నేను కూర్చుని ఉన్నా, నాకు తెలియక ఎక్కాను, అదంతా చుట్టూ తిరిగి వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏం ముఖ్యమంత్రి అబ్బా, ఎవరినైనా రమ్మంటున్నాడు, ఏ పని అయినా చేయించుకొని వెళ్ళమంటున్నాడు, ఇట్లా అటువంటి చూడలేదు మనం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుంటే ఆశ్చర్యం వేసింది. ఎవడైనా రండి మీరు అసలు మీ పని చేయించుకుని వెళ్ళండి అంటున్నాడు. మనం అందరం ఆయన్ని అణగదొక్కడానికి ట్రై చేశాం కదా, ఏం ఆయన మనసులో లేవు. సో ఈ వ్యక్తిత్వం మరి ఆయన ఎందుకు అట్లా ప్రవర్తించాడో అప్పుడే విశ్లేషించలేము. ఆయన లోకాన్ని విడిచాడు. కానీ
రండి, మీకు మేలు చేస్తాను, రండి. మీరు నాకు కీడు చేసినా కూడా హీ రివీల్డ్ హిస్ గుడ్నెస్, తన మంచితనాన్ని ఒకసారి బయట పెట్టాడు. లేకపోతే వాళ్ళు అదిరిపోతారు. అదిరిపోయి చెప్పకుండా ఊరికి పోయినా వెళ్ళిపోతారు. కానీ తన మంచితనాన్ని బయట పెట్టాడు. అంతేకాదు, ఆయనకు కలిగినటువంటి గాయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు. 5వ వచనంలో అంటాడు. 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, హౌ హీ ఫర్గేవ్, వారిని ఏ రీతిగా క్షమించాడో. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. గిల్టీనెస్ ఉన్నది. మీరు నన్ను అమ్మారు, అమ్మినందుకే నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే నేనే వస్తాను, అక్కడే ఉండేవాళ్ళం. నాన్న దగ్గరే ఉండి ఏదో బాధలు పడతా బ్రతికేవాళ్ళం. మీరు నన్ను అమ్మారు అంటున్నాడు. మీరు అమ్మారు కాబట్టే నేను ఇక్కడకు వచ్చాను. కాబట్టి దుఃఖ పడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ఎందుకంటే మీరు కక్ష చూపినందువలన నేను మరి ఈ స్థలానికి రాగలిగినాను. ఇట్స్ గాడ్స్ ప్లాన్. ఒక మంచి జీవితాన్ని పట్టుకొనడానికి మీ ద్వారా నన్ను ఇక్కడికి నెట్టించాడు. మనం పౌలు అంటాడు రోమా 8లో చూసినట్లయితే 28వ వచనంలో పౌలు చాలా ఈ విషయాన్ని చక్కగా వివరిస్తాడు. 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు. ఏందబ్బా ఇట్లా జరిగింది, వాడు నన్ను మోసం చేశాడు, వీడు నాకు కీడు చేశాడు అని మనము అనుకుంటూ ఉంటాం. అంతే కదా, నాకు ద్రోహం చేశాడు, నాకు కీడు చేశాడు, మిత్రద్రోహి, మేలు చేసిన వాడి కీడు చేసే మనిషి వీడు. ఇట్లాంటి వాడిని నేనెందుకు పైన ఎక్కించుకున్నాను ఇంతకాలం? ఇతడు చివరకు నన్ను కింద పడేశాడే, ద్రోహం చేశాడే అంటాడు. దేవుడు అలాంటి వారికి, దేవుని ప్రేమించి యథార్థముగా ఉండేటువంటి వారికి ఏమంటున్నాడు? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మన లైఫ్లో ద హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నవో అవన్నీ కూడా జరిగే కార్యములు అవి ఎవడో కీడు చేస్తే కాదు, కానీ దేవుడు మనకు మేలు చేయడానికి ఆ కార్యములు చేయించున్నాడు. యోసేపు లైఫ్లో ఇదే మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించినప్పుడు తాను క్షమించాడు. ఒకటి, తన ఫీలింగ్స్, ఒరిజినల్ ఫీలింగ్స్ చెప్పేశాడు. మనం అంటాం కదా, నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తుంది అంటాం. కొంతమంది మాటలు దే ఆర్ నాట్ ఆనెస్ట్. లోపల వేరేది పెట్టుకొని బయటికి ఇంకొక రీతిగా వల్లె వేస్తూ ఉంటారు. చాలా మాటలు ఉన్నాయి దీనికి. గోముఖ వ్యాఘ్రం అంటారు. అంటే ముఖం ఏమో గోవులాగా మంచి ప్లీజింగ్గా ఉంటుంది, మిగిలిన బాడీ అంతా కూడా సింహంలాగా, క్రూర మృగంలాగా చీల్చి చెండాలనేటువంటి హృదయం. గోముఖ వ్యాఘ్రం అంటారు.
మనం గమనించినట్లయితే మరి ఇలాంటి పరిస్థితులు కాదు అంటున్నాడు. ఒరిజినల్ ఫీలింగ్స్. యోసేపు ఒక రక్షింపబడిన వ్యక్తిగా తన యొక్క ఫీలింగ్స్ను తాను బయటపెట్టాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్, హిజ్ ఫీలింగ్స్. రెండవది మనము గమనించినట్లయితే క్షమాపణను ఆయన బహిరంగపరిచాడు. బహిరంగపరిచి, అయ్యా మీరు నన్ను పంపారు, వందనస్తుడను అనే మాట. ఏ రీతిగా వందనస్తుడను? ఇక్కడ 8వ వచనంలో చూస్తే, మీరు నన్ను పంపినందుకు ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. ఎన్ని అంటున్నాడో మనం చూద్దాం. ఫరోకు తండ్రి, అడ్వైజర్. ఫరో పెద్దవాడు, నేను కుర్రవాడిని. కానీ ఫరోకు నేను తండ్రినయ్యాను. తండ్రి అంటే సలహాదారు, తండ్రి అనగా నడిపించువాడు. ఇంకా మిగతా అతని ఇంటి వారికి ప్రభు, ఐ యామ్ ద లార్డ్. వాళ్ళందరికీ నేను ప్రభువును. ఐగుప్తు అంతటికి ఏలిక, ఐ యామ్ ద రూలర్. మీరు పంపారు ఆ రోజున, దేవుడు నన్ను ఇక్కడ పెంచాడు. కాబట్టి ఐ యామ్ థ్యాంక్ఫుల్ టు యూ, హీ ఫర్గేవ్. మనము గమనించినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతను మనం చూసినట్లయితే, తనకు హాని చేసిన కుటుంబం అంతా కూడా ఒక చాటకి చేర్చబడాలి. ఫస్ట్ హిజ్ ఫాదర్, తండ్రి విషయం ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈయన్ని గోతిలో పడేసినప్పుడు ఎంత వయసు? 37వ అధ్యాయంలో చూడండి, 2వ వచనం, ఆదికాండము 37:2, 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడు. 17 years. 17 ఏళ్ళు మాత్రమే తండ్రితో ఉన్నాడు అఫినిటీ. జస్ట్ 17 years ఆఫ్ ఇంటిమసీ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పట్టుకురాండి ముందు త్వరగా. 9వ వచనంలో ఏమన్నాడు? ఇందాక చదువుకున్నాం. 9వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 13వ వచనంలో మనం చూసినట్లయితే అంటాడు, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడకు తీసుకొని రండి, త్వరగా తీసుకొని రండి. అంత త్వరగా నా తండ్రి. ఏం చెప్తారు? చచ్చిపోయాడని చెప్పారు, మృగం జీల్చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆ తండ్రిని పట్టుకురమ్మంటున్నాడు. అంత కన్ఫ్యూజన్లో పడిపోయారు. వాళ్ళు ఏం చెప్పారో ఈయనకి తెలియదు, యోసేపుకి తెలియదు, తండ్రికి అబద్ధం చెప్పిన సంగతి తెలియదు. ఇన్నోసెంట్గా చెప్తున్నాడు, పిలుచుకురండి మా నాయన పిలుచుకురండి. వాళ్ళు గందరగోళం అయినట్లు మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనంలోనే మొదలు పెట్టాడు, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా. తర్వాత ఇప్పుడు పట్టుకురండి, తీసుకురండి. తీసుకొస్తే ఐ విల్ ప్రొవైడ్. ఎక్కడ ఉంటారు? గోషెను.
నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, పశువులను, నీ కలిగిన యావత్తు నాకు సమీపముగా నుండును. గోషెను అనేటువంటిది మంచి సారవంతమైన ప్రదేశం. ఒక విధంగా చెప్పాలంటే నైలు డెల్టా ప్రాంతం. నైలు ఇట్లా ఉంటుంది పాయలుగా, ఆ మధ్యలో ఉండే ప్రాంతాన్ని డెల్టా ప్రాంతం అని అంటాం. మంచి ఒండ్రు మట్టితో సారవంతమైన ఫెర్టైల్ ల్యాండ్ అంటాడు యోసేపు. రమ్మను మా నాయన్ని, ఆయన పిల్లలు మొత్తం కూడా నా అధికార భవనానికి దగ్గరలో ఉండవచ్చు. గోషెను ప్రాంతం ఫెర్టైల్ ల్యాండ్, ఐగుప్తు అంతటిలో నైలు నది డెల్టా ప్రాంతము, ఆ స్థలంలో నేను పెడతాను, సంతోషముగా ఉండవచ్చును అంటాడు. 11వ వచనంలో కూడా చూసినట్లయితే ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఐ గివ్ ఫుడ్ చెప్పండి మా నాన్నకి. ఇంకా 5 ఏళ్ళు కరువు ఉంది, ఆడుంటే ఇబ్బంది పడతారు. ఇక్కడికి వస్తే నీ కుటుంబం అంతటిని నేను పోషిస్తాను. ఐ విల్ గివ్ ఫుడ్. మా తండ్రిని తీసుకుని రండి అని చెప్పడం మనము చూస్తాం. మనము గమనించినట్లయితే ఈ 14-15 వచనాలు ముగిస్తూ ఉన్నాను. ఈ వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, అగైన్ రెస్టోర్డ్ కమ్యూనికేషన్. దోస్ హూ ప్లాన్డ్ కాన్స్పిరసీ అగైన్స్ట్ హిమ్, ఒక కుట్ర చేసినటువంటి వారితో నోరు విప్పి సమాధానపడి వారి మధ్య కమ్యూనికేషన్ రెస్టోర్ అయినది. అది క్రైస్తవ నీతి, మోరల్, క్రిస్టియన్ మోరల్. అది అసాధ్యం, కొన్నిసార్లు అసాధ్యం, చాలా కష్టం కదా. అంత హాని చేసిన వాళ్ళని, ఆ బ్రదర్స్ అందరినీ, అంటే ఇక్కడ బెన్యామీన్ ఒక తల్లి బిడ్డలేళ్ళు, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారిని మరలా రెస్టోర్డ్ కమ్యూనికేషన్, వాళ్ళు సిగ్గుపడుతున్నారు. తాను రివీల్ చేసుకున్నాడు, తనను తాను బయట పెట్టుకున్నాడు. నేనున్నాను, ఎందుకు మీరు అధైర్యపడవద్దు, మీ కొరకే దేవుడు నన్ను పంపాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మంచి ప్లేస్లో పెడతాను, గోషెను ప్రాంతంలో పెడతాను. 5 సంవత్సరాల కరువు, బీ అష్యూర్డ్ దట్, బీ అష్యూర్డ్, ఐ విల్ ప్రొవైడ్ ఫుడ్. మీరు ధైర్యంగా ఉండండి. వారితో హీ రెస్టోర్డ్ హీస్ కమ్యూనికేషన్ బ్యాక్. ఆఖరికి 27వ వచనాన్ని 46వ అధ్యాయంలో చూస్తే మొత్తము పొలోమని ఎంతమంది, 27వ వచనం, ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. బిగ్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీ. 70 మందిని పిలిపించి దేవుడిచ్చినటువంటి అవకాశము తాను మేలుకరంగా మార్చాడు. అయితే ఇక్కడ కల ఫలించింది. ఆ రోజు చెప్పాడు, నేనుంటే నా చుట్టూ మీరు సాగిల పడుతున్నారు అని. నిజంగా సాగిల పడ్డారు, కానీ హీ కుడ్ నాట్ టేక్ ప్రైడ్ ఆఫ్ ఇట్.
దాన్ని గర్వముగా చెప్పాను కదా, దేవుడు చూపించాడు కదా, ఈ సంగతి ఆ రోజున చెబితే మీరు నన్ను గుంటలో పడేశారు కదా, హాని కల్పించారు కదా, ఇప్పుడు చూడు దేవుడా అంటే వచ్చారు నా దగ్గరికి. ఆహారం ఎక్కడ లేదు, నా దగ్గరికే నడిచి వచ్చారు, ఏమనుకున్నారు అనేటువంటి ప్రైడ్ లేదు. దేవుడు హెచ్చించిన కొలది ఆయన మొదటిగా తన యొక్క సొంత వారి విషయంలో తగ్గింపును కలిగి ఉన్నాడు. దేవుడు హెచ్చించిన కొలది తగ్గింపును కలిగి ఉన్నాడు. వాస్తవంగా అంటే దేవుడు నాకు ఆ రోజు కళ చెప్పాను కదా అనలారా, కళ మీకు చెప్తేనే మీరు సాగిలు పడుతున్నారు నాకు. ఇప్పుడు దేవుడు అంటే వచ్చారు గోతాలు ఎత్తుకొని ధాన్యం కొనుక్కోవడానికి. మరి దేవుడు తిక్క కుదిరిచ్చాడా మీకు అనలేదు. తనను తాను తగ్గించుకుని క్షమించి తన గొప్పతనమును చూపించాడు. దర్శనం వాస్తవమే, తాను నిలువబడినది వాస్తవమే, తనకు ఇచ్చినటువంటి స్టేటస్ వాస్తవమే. కానీ తాను ఆ గర్వమును ప్రదర్శించకుండా, చాలామంది అంటుంటారు కదా ఎంత తగ్గితే అంత మంచిది అని, ఒదిగి ఎదగమంటుంటారు. మన జీవితంలో ద మెచ్యూరిటీ ఈజ్ దట్ వన్. వెన్ యూ గ్రో బీ హంబుల్. ఇక్కడ ఆ ఎదుగుదల అనేది అప్రతిహాతంగా అది కొనసాగుతూ ఉంటుంది. ఇంతవరకు ఎదిగాను చాలరా అనుకుంటే దేర్ ఎండ్స్ మ్యాటర్, అంతటితోనే ముగుస్తుంది. కాదు, దేవుడిచ్చిన అవకాశాన్ని హంబుల్గా రిసీవ్ చేసుకొని వితౌట్ పర్సనలైజింగ్ ఎనీథింగ్, మంచి కార్యములు, మంచి జీవితం దాని కొరకు మనం వాడుకున్నట్లయితే యేసు ప్రభువారి విషయం మనకు తెలిసే ఉన్నది. యేసు ప్రభువారు ఆయన సిలువ వేశారు, సొంత వారే. యోహాన్ అంటాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను చేర్చుకొనలేదు. తన స్వకీయులు యూదుల దగ్గరికే వచ్చారు, వారు చేర్చుకొనలేదు, కానీ ఆయనను సిలువకు అప్పగించారు. తన స్వకీయులు ఇశ్రాయేలీయులలో నశించిన వారి యొద్దకు వచ్చానంటాడు. మత్తయి సువార్త ఎక్కువగా ఇశ్రాయేలీయుల కొరకే యేసు ప్రభువారు అనేదే వ్రాస్తాడు. వాళ్ళని రక్షించడానికి, విడుదలనివ్వడానికి, మేలు చేయడానికి. వాళ్ళు ఏం చేశారు? హౌ దే రిసీవ్డ్? సిలువ వేడి, సిలువ వేడి అని కేకలు వేశారు. చివరికి ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, ఇగ్నోరెంట్. వారు నాకు హాని చేస్తున్నారు కానీ దే ఆర్ వెరీ మచ్ ఇగ్నోరెంట్. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటారు. ఒక్కొక్కడు మూర్ఖుడికి తెలియదు. నీకు మేలు చేస్తున్నాను రా, మేలు చేద్దామని ఫోన్ చేస్తే ఎవడికన్నా వాడు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తితే శుభవార్త ఉంటుంది. అరే అబ్బాయి, నీ కొరకు ఒక స్కాలర్షిప్ తీసి పెట్టాం, కమిటీలో అప్రూవ్ అయింది, నువ్వు ఒక అర్జెంటుగా అప్లికేషను ఆఫీసులో ఇచ్చేళ్ళు, నీకు సిద్ధంగా ఉన్నదని ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ ఎత్తాడు. ఏమైనా వీడు ఫోన్ ఎత్తాడు అని అంటే వాడు లీవ్ పెట్టకుండా పారిపోయి ఉంటాడు. ఫోన్ ఎత్తితే ఎక్కడున్నావు నీవు, 10 నిమిషాల్లో రమ్మంటావు అనుకో, వాడు ఎక్కడ గుడివాడు చేరి ఉంటాడు హైదరాబాద్. ఇంకేమొస్తాడు 10 నిమిషాలు. మేలు పొందడానికి కూడా కొందరు చేసుకోలేరు. అందువల్లనే యేసు ప్రభువారు ప్రార్థన చేస్తాడు, వీరు ఎరుగరు, దే ఆర్ ఇగ్నోరెంట్, నాట్ నాలెడ్జబుల్. ఆత్మిక జ్ఞానం లేనివాళ్ళు, ఆత్మిక జ్ఞానం లేక వారి కొరకు నేను వస్తే నన్ను సిలువకు అప్పగించారు, కుట్ర చేశారు, ద్రోహము చేశారు. కానీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. హీఈస్ లవింగ్ ఫాదర్.
ఇశ్రాయేలీయులకు క్షమాపణ ఉన్నది, లేక యూదులకు క్షమాపణ ఉన్నది, యూదేతరులమైన మనకును కూడా క్షమాపణ. అందువల్ల ఆయన ప్రభు. కక్ష పెట్టుకుంటే ఆయన ప్రభువు కాదు. జర్మన్స్ హిట్లర్తో సహా ఎందుకయ్యా యూదులు చంపుతారు అన్యాయంగా అని అంటే వాళ్ళు అనేది, వీళ్ళు సార్ ఈ యూదులు మంచోళ్ళు కాదండి, యేసు ప్రభువుని చంపారు సార్ అన్యాయంగా. వీళ్ళు భయంకరమైన గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి చాలా గ్రామాల్లో, పట్టణాల్లో జర్మనీలో. యూదులు పర్టికులర్ గుంపులు గుంపులుగా చంపారు. ఏంటండి ఇంతమందిని చంపారంటే వాళ్ళ థియాలజీ అదే, వీళ్ళు మంచోళ్ళు కాదు సార్, లోకరక్షకుడైన యేసు ప్రభువాన్ని చంపారు సార్, వీళ్ళు దుర్మార్గులు సార్ అని అంటారు. ఒకవేళ హిట్లర్కి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చేమో, కానీ యేసు ప్రభువారికి ఇబ్బంది లేదు. అప్పుడే క్షమాపణ ప్రార్థన చేశారు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి యోసేపు ఆయన కల ఫలించి గొప్పవాడు అయినప్పటికీ తాను తన మంచితనాన్ని, క్షమాబుద్ధిని ఆయన కనపరిచి ఉన్నాడు. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనం. ఈ మాటలు మా హృదయంలో ముద్రించండి. మా ప్రియ ప్రభువా, మీరు మమ్మల్ని హెచ్చించుటయే మా జీవితముల పట్ల మీకున్న గొప్ప ఉద్దేశం. మంచివారికి సమస్తమును అనుకూలముగా వనగూడి జరుగుతుంది అని పౌలు మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మాకు మేలు చేయుటయే మీ మంచి హృదయమునకు మూలం మా తండ్రి. మేము కూడా మా ప్రభువా జీవితంలో మీలాంటి మనసును కలిగిన వారమై, మాకొక్కటే జీవితం మా తండ్రి, ఈ ఒక్కటే జీవితమును దీవెనకరముగా మేము జీవించడానికి కృప చూపమని, మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని, క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి